రాజేశ్వరరెడ్డి తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు తీరు సరిగా లేదని తమ మాజీ మంత్రులు నేతలు ఆయన్ను కలవడానికి వెళ్లామని చెప్పారు. చట్టాలు ఉల్లంఘించి తమను అరెస్ట్ చేసి అనేక స్టేషన్లు తిప్పారన్నారు. రేపు వచ్చే ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోగా అర్ధరాత్రి పల్లాను పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ ఇవాళ ఇటువంటి పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. డెమోక్రసీలో అంటే పోలీస్ స్టేషన్ డోర్స్ ఎవ్రీ టైం ఓపెన్ ఉండాలి. గారు ఆయన పేరుతో బుక్ చేశారు. చాలా ఫ్రెండ్లీ పోలీస్తో చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ 1 ఇయర్లో అంటే మొత్తం చేంజ్ అయ్యి నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఉన్నాను, లేకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్నాను, లేకుంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరు వస్తే నాకు ఓపెన్ రెస్పెక్ట్ ఇవ్వాలి, పిలవాలి, మాట్లాడిన తర్వాత ఎంజాయ్ చేస్తే కాబట్టి అభిన అంటే ఇది మంచిది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ మాజీ హోమ్ మినిస్టర్ గారు మమ్మల్ని కూడా అవసరం పోదామంటే కూడా వద్దండి. నేను చేసేటప్పుడు గొడవ చేసేలా కాదు. అది ఉన్నటువంటి వాళ్ళకు ఉదయం నుంచి మరో బీట్ ఉంది, గుళ్ళు వేసుకోలేదు. కనీసం పలకరిస్తే మాట్లాడుతూ ఉన్నా కూడా అసలు పోవడానికి వీళ్ళేదని ఇంతమంది ఈ రకమైనది ఎక్కువ చేస్తుందో తప్పదు. అదే అడ్డుకుంటే వేరు వాళ్ళకి సహకరిస్తామని చెప్పింది, జస్ట్ పరామర్శ చేస్తామని చెప్పింది. పరామర్శించకూడదంటే ఏం చెప్పి మళ్ళీ ఏమైనా వేరేమన్నా సంఘ విద్రోహ చెప్తారు అసలే సోషల్ అది మీరు ఎక్కడైతే వాళ్ళని ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేసి పెట్టిండు, మాట్లాడడం కూడా మాట్లాడదంటే విరుద్ధంగా. ఈ రోజున మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్న తీరు సరిగ్గా లేదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు, మా మాజీ మంత్రులు అందరూ వారిని కలవడానికి పోతే మా అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇలా పొద్దున్న నుండి సాయంత్రం దాకా అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఇవాళ బంజారా హిల్స్లో కౌశిక్ రెడ్డిని పెడితే అదేవిధంగా ఈ మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు కూడా మా నాయకులతో నింపేసిండ్రు. చివరికి లేడీ నాయకులు ఎవరైతే మహిళా నాయకులు ఉంటే ఆ మహిళా నాయకులను కూడా చూడకుండా మోకిల్లా స్టేషన్లో 9:30 వరకు పెట్టిండ్రు. మేము డీజీ గారిని, సిపి గారిని క్వశ్చన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఏమి తెలియనట్లే మొత్తం రంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే మా మగవాళ్ళని అరెస్ట్ చేయండి. ఇవాళ చూడడానికి వచ్చిన నాయకుల్ని మొత్తం మహిళా నాయకులు కూడా ఈ విధంగా 9:30 దాకా పెట్టుకోవడం చట్ట వ్యతిరేకం. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీసు వారందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు చట్టాలు ఉల్లంఘించి అక్రమంగా ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మాదే. ఖచ్చితంగా మీరు చేస్తున్న అక్రమాలన్నింటినీ కూడా సహించము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ సంవత్సరం గత 6 నెలల నుంచి ఏం జరుగుతుందో అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా ఇవాళ ఇప్పుడే మళ్ళా జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మా ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులు అందరినీ కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసినందుకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇవాళ తన సంవత్సర కాలంలో ఏమీ చేయలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసి పగతోనే రగిలిపోతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి హెచ్చరిస్తున్నాం.